గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రవివర్మ గారు మిమ్మల్ని అంటే రవివర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక రాజు ఒక ఇది నాకెవరో చెప్పారు, బాగా డబ్బులున్నాయి రవివర్మ గారికి చిన్నప్పటి నుంచి వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి. సో ట్రూ? అంటే family is very rich in their values, but not not so rich in in terms of monetary or financial terms. విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చారు హైదరాబాద్ వచ్చి ఇంకిక్కడే. అప్పుడు 2 ఏళ్ళు అనుకుంటా కదా. నాకు 1 year. ఆయన పెళ్ళే 19 years అప్పుడు అయింది. 20కి నేను ఉన్నా. సో ఇమాజిన్. సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్. అండ్ మై మామ్ ఆల్సో. మదర్ కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా. మై ఫాదర్ యూస్ టు వర్క్ 3 jobs అండి. 3 చోట్ల పనిచేసేవారు ఆయన లిటరలీ. సో దట్ వే హీ వాజ్ అ వర్కహాలిక్ అండ్ హీఈస్ వెరీ కన్సిస్టెంట్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీఈస్ హ్యాపీ పర్సన్. నాన్నగారా అంటే ఎప్పుడు కంగారు పడలేదు, డబ్బులు ఏవి వాళ్ళ రేపేంటి డబ్బు గురించి కంగారు కానీ, అది ఒక వ్యామోహం కానీ, లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు. అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ. సో ఇస్ మై మామ్. ఓకే, మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్. ఉన్న దాంట్లో షీఈస్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్. బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట. పని అంటే చాలా ఇష్టం. అది నాకు నా తమ్ముడికి కూడా అబ్బేసింది. బీయింగ్ వర్కహాలిక్ టైప్లో. ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు, దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే ట్రస్ట్ యూ ఆన్ ఇట్ కదా. సో ఆ వాల్యూ చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం అంత జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థాట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ హీ రియలీ వర్క్ 3 jobs అండ్ దెన్ హీ రేజ్డ్ అస్. పాపం ఆయన 3 ఉద్యోగాలు, పొద్దున్న ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా బాగానే. బట్ ఈ అంత కష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం 10 గంటలకి ఆయన నవ్వు మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా, హాహాహా నవ్వు వినపడతా ఉంటుంది. హీ హస్ డన్ ఇట్ ఇన్ స్టైల్. సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పుడువి? కరెక్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఎగ్ బుర్జీ కాదు, గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి, ఓకే, దాన్ని మసాలా కట్ చేసి ముక్కల కూర అంటాం బేసిక్లీ. చాలా ఈజీగా చెప్పుకోవాలి. ఆమ్లెట్ కూడా కాదు. అప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబెడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి రాజుల వంటది పన్నీర్ టైప్. అవునా? అది నాకు స్పెసిఫిక్ గా తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నా. అబ్బో భలే ఉంటది. అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ ఎగ్. బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్లో, అది మై ఫేవరెట్. ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది అదనమాట. ఎప్పుడైనా డిఫాల్ట్ అనమాట. యా. సో అక్కడి నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్ బిఎస్సి అలాంటి చాలా ట్రై చేశారు బీకామ్ చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అనే ఒక గొప్ప, ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పేర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని మా నాన్నని, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి, చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో. అవునా? అయ్యో. బట్ అదే అండి, దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటారు కదా ఆ స్టేజెస్లో, అది మాకు చాలా, నేను అరే అసలు వీళ్ళతోటి నేను ఎందుకు, బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు.
అరే! ఒకటికి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్నని నేను అనుకున్నా ఏం చేస్తాం తప్పదు. ఒక మాట అనలేము. అందుకని నేను దూరంగా కాలనీ ఇంటికెళ్ళాలి కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిననమాట కనపడకుండా. బట్ ఆ ప్రెషర్‌లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకొని ఫ్రెండ్స్ అందరూ ఇంజినీరింగ్ నేను కూడా ఇంజినీరింగ్ చేస్తా తప్ప ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ ఎన్ ఇంజినీర్. ఐ వాజ్ ఓకే. డీసెంట్. ఐ వాజ్ ఓకే విత్ స్టడీస్. మరీ బ్యాడ్ కాదు కానీ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్లు చాలా చేసేవాళ్ళం. రాత్రి అంతా చదివేసుకుని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సిబిఐటి అంటే సీరియస్ కాలేజ్. గుడ్ కాలేజ్. ఏదో మనకి కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నారనుకోండి, ఎక్కడుంది ఆ కాలేజ్ ఉందా అండి అని అడుగుతాం మనం. సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సిబిఐటి నాకు ఒక ఏమంటారు ఒక క్వాలిటీ ఇచ్చిందండి. డెఫినెట్గా ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ లేకపోతే మాస్టర్స్ అని కానీ ఇంకోటి ఏంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 year కాలేజ్లో సెమిస్టర్ సిస్టంలో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు. అదే 3 years అనుకోండి, ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళంగానే అమ్మో ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం. కరెక్ట్గా 1 year సెకండ్ ఇయర్లో కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప్ప నెక్స్ట్ ఏంటి అయిపోద్ది. అదే ఇంజనీరింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు, ఇంకా చాలా టైం ఉంది కదా అని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ సెమ్ దాకా అంటే 2.5 ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్మెంట్కి చాలా టైం దొరుకుతుంది. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు హడావిడి రాదు యాక్చువల్గా, అదర్ దెన్ జిఆర్ఈ టోఫిల్ ఏదో చదువుకుంటారు తప్ప. అది మా టైంలో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా, సో దేర్ ఇస్ అ గుడ్ 2.5 years ఆఫ్ టైమ్ ఇన్ అ 4 year సెమిస్టర్ సిస్టమ్ దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ లైఫ్ రైట్ ఆర్ అండర్స్టూడ్ లైఫ్. పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు, ఓహో ఇన్ని రకాలుగా ఉంటుందా, క్రికెట్ ఆడుకోవటం అవన్నీ కూడా ఉంటాయి. ఐ మీన్ దిస్ ఫుల్ లెంత్ ఆఫ్ దాట్. అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అని. నేను చూసి అంటే 1 year నేను డిగ్రీ కూడా చేశా. ఓహో, అంటే degree ఎంసెట్ అప్పుడు? సెకండ్ అటెంప్ట్ అనమాట. ఓహో. ఇంజనీరింగ్ లో సెకండ్ బట్ అటెంప్ట్ వచ్చింది కదా అదేం. But, బట్ రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం. ఎందుకంటే అప్పటికే మీరు 5-6 ఏళ్ళప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్న వ్యక్తి ఇంజనీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూసావా అంటే- నాన్న రాలేదు. కాదు మా అనుకుంటా. ఫ్రెండ్స్ కూడా అదే కోవకి చెందిన వాళ్ళు కాబట్టి అలా వెళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు కనుక ముందే వచ్చేసింది అనుకోండి నేను లైట్ తీసుకునేవాడేమో. ఇట్స్ మోర్ లైక్ దాట్. ఐ థింక్ వాళ్ళు కనుక ఫస్ట్ అటెంప్ట్ లోనే అందరూ ఇంజనీర్లు అయిపోయారంటే బహుశా నేను కంటిన్యూ చేసేవాడేమో. కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఏ సినిమా దాంట్లో జాయిన్ అయిపోయాడు. అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారా ఆ టైంలో అంత యంగ్ ఏజ్ లో? బికాస్ ఆఫ్టర్ దట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళారు. ఫిలిం స్కూల్కి వెళ్ళాను కానీ ఆడిషన్స్ ఇవ్వలేదు. కానీ ఆడిషన్స్ కోసం ట్రై చేశా. ఓకే, ఒకసారి ఫనీగా నేను చేయలేదు. ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు. యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది వెస్టర్న్ బ్రీఫ్స్ ఉంటుంది కదా, ఆ యాడ్ అన్నారు. అసలు మనకి అది అవసరమా? పువ్వులు వేరే అడిగారా? ఎవరో వేసుకుంటే చూసారా ఎంత మంచి వెస్ట్, ఎంత మంచి బ్రీఫ్. అండర్వేర్ యాడ్ భయ, మనకి అంత సీన్ లేదు సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే, వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో ఇలా లాభం లేదు, మనం ఇంకోటి ఏదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటి ఏంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడిని అండి. అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్స్టర్స్ 18-15 years old, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20-22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి ముఖం మీద మట్టుమలు ఉంటాయి. నేనేది ఏంటంటే వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటారు. ఓకే, అది అస్సలు అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలని ఉంది. I want to tell that to that youth of from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలందా అప్పుడే చెప్పాలండి? అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని, నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు, ఏంటి నా లైఫ్ ఆ టైప్లో. బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ భలే షేప్ అవుతారు తర్వాత. దే విల్ బీ లైక్ ఒక
25-30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్గా, పర్ఫెక్ట్గా భలే తయారవుతారండి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అన్నెసెసరీలీ. అవును. నాకు మొటిమలు వచ్చాయి, అయ్యో ఇదేదో అయిపోయా లేదు. అవన్నీ దట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నానేంటి, అలా ఉన్నాను, మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ లూజ్ అవడం చాలా తప్పు, దండగా, వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్గా చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవి ఇవి రెండు బాగుంటాయి. ఉమ్, ఉమ్. ఇది ఎందుకంటానంటే నేను